కొన్నిసార్లు మనము పెద్దగా పట్టించుకొని విషయాలే కానీ, వస్తువులే కానీ సరైన సమయంలో మనకి భలే ఉపయోగపడతాయి కదా! నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను కూరలకి వెళ్ళిన ప్రతిసారి ముల్లంగి తెచ్చుకుంటాను. కానీ అలా ఫ్రిడ్జ్‌లోనే ఉంటుంది. దాంతో పెద్దగా కుక్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకో నాకు అంతగా కలగదనమాట. కానీ ఈరోజు కూరలు నిండుకున్నాయి. ఒక ముల్లంగి, ఒక టమాటో, కొన్ని పచ్చిమిరపకాయలు ఇలానే ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి రోటి పచ్చడి చేశాను. ఈ రోజుకి నా ఆకలి తీర్చిన ఈ ముల్లంగి రోటి పచ్చడి భలే అద్భుతంగా కుదిరింది. ఎలా చేయాలంటే ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని మెంతులు వేగిన తర్వాత అందులో కొంచెం ధనియాలు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత కొంచెము వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. ఈలోపు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మీడియం సైజులో కట్ చేసిన ముల్లంగి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా వేసుకొని ఉప్పు, పసుపు వేసి మంచిగా మగ్గించుకోండి. ఏ పచ్చడి చేసినా అక్క వెల్లుల్లి, వెల్లుల్లి వేయవేంటి అక్క, వెల్లుల్లి, 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 వెల్లుల్లి. ఇదిగోండి ఈ పచ్చడిలో వెల్లుల్లి లేకపోతే పచ్చడి పెద్దగా బాగోదు. సో కొంచెం వెల్లుల్లి వేశాను. సో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పోపునంతా చక్కగా దంచుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ చింతపండు వేసుకొని ఇందాక మనం మగ్గించుకున్నదంతా కూడా వేసుకొని కలుపుకొని ప్రశాంతంగా వేడి వేడి అన్నంలో తినడమే. మంచిగా దంచుకోండి. అక్కడక్కడ కొన్ని ముక్కలున్నా ఏమీ నష్టం లేదు. చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై ముల్లంగి రోటి పచ్చడి.